ప్రశ్నారావుని అరెస్టు కొంతమందిని తెగ బాధ పెడుతుంది. చాలా బాధ పెడుతుంది. ఆ బాధపడే వ్యక్తుల్లో ఒకళ్ళు తులసి చందు. ఒక్కసారి ఇప్పుడే కొద్ది గంటల క్రితం ఒక వీడియో చేశారు. ఒకసారి వినండి మీరు. ఏపీ ఉప ముఖ్యమంత్రి అనపాలజెటిక్ సనాతని అయిన పవన్ కళ్యాణ్ గారు బాలరాముడు ప్రతిష్ఠ రోజు ఉద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. అలాంటి పవన్ కళ్యాణ్ గారికి అయోధ్య రాముడు దోపిడీకి గురయ్యాడు అనే వార్త ఎంత బాధాకరమైంది. బాధితుడైన రాముడు ముఖ్యమా, యూట్యూబర్ రావణ్ణి బాధితుడిగా మార్చడం ముఖ్యమా? యు వాంట్ టు బికమ్ ఎ నక్సల్? ఇప్పుడు నేను ఇక్కడ సమాధానం చెప్పే ముందు ఇక్కడ ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ప్రశ్నారావణ్ణి బాధితుడు అనే పదం తులసి చంద్ గారు మాట్లాడారు. ప్రశ్నారావణ్ బాధితుడా లేదో నిందితుడా మనం తర్వాత మాట్లాడుకుందాం. మీరు మిగతాది వినండి. ముఖ్యమా? You wanted to become a Naxal? One point of time when I was in late teens, yes. Did you want to pick up the gun? Yes, I wanted to pick up the gun. దానికోసం ఒక టైం చెప్పాలంటే నక్సల్స్ వెళ్ళిపోతారే మాజీ నక్సలైట్ ప్రజా యుద్ధ నౌకగా చెప్పే గద్దర్ గారితో రావణ్ కి అనుబంధం లేదు. పవన్ కళ్యాణ్ గారికి కారు కొనిచ్చేంత అనుబంధం ఉంది. సో ఇక్కడ ఏం చెప్పదలుచుకుంది? ఒకటి, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయటం. రెండు, పవన్ కళ్యాణ్ కూడా గద్దర్తో సంబంధాలు ఉన్నాయి కాబట్టి మావోయిస్టుల్లోకి వెళదామని ఒక టైంలో అనుకున్నాడు కాబట్టి మావోయిస్టుల్లోకి వెళ్ళటం నేరం కాదు అన్నట్టుగా ఒక టైంలో భావించాడు కాబట్టి ఇప్పుడు ప్రశ్నారావుని మావోయిస్టులను సపోర్ట్ చేయడం తప్పేలా అవుతుంది అనేది ఇక్కడ రెండో పాయింట్. అన్నిటికంటే మెయిన్ పాయింట్, అయోధ్య రామాలయం విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? అంతకంటే ముఖ్యమైన పాయింట్, ఇక్కడ ప్రశ్నారావుని ఒక బాధితుడు. ఇందాక నేను చెప్పింది కూడా అదే. ఆ పాయింట్ గుర్తుపెట్టుకో అన్న. ఎలా బాధితుడయ్యాడు? నేను ఒకసారి ఒక మాట వినిపిస్తానండి. నిన్న ఆల్రెడీ వినిపించాను, మళ్ళీ ఒకసారి వినిపిస్తాను చూడండి. నేను దేశభక్తుడిని కాదు, నాకు దేశం అంటే భక్తి లేదు. మీరు కరెక్ట్గానే ఉంటున్నారు. నాకు దేశం అంటే భక్తి లేదు, నేను దేశభక్తుడిని కాదు. విన్నారుగా? ఈ గడ్డ మీద పుట్టి ఈ గాలి పీల్చుకుంటూ ఇక్కడ నీళ్లు తాక్కుంటూ ఇక్కడ తిండి తినుకుంటూ ఇక్కడ బతుకుతూ దేశభక్తుడిని కాదు, దేశం మీద నాకేం ప్రేమ లేదు అని చెప్పేవాడు నిందితుడా బాధితుడా? నిందితుడా బాధితుడా? బేసిక్ పాయింట్ ఇక్కడ ఎవరు క్వాలిగా కామెంట్ చేయండి. తులసి చంద్కి ఈ ప్రశ్నారావుని ఎలా బాధితుడిగా కనపడ్డాడు? దేశం మీద ప్రేమ లేని వ్యక్తి, దేశం మీద భక్తి లేని వ్యక్తి ఎలా బాధితుడిగా కనపడ్డాడు? తులసి చంద్ గారు సమాధానం చెప్పాలి. ఒక ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఆమె లేవనెత్తింది ఏంది? అయోధ్య రామాలయం విషయంలో పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు? స్పందించాల్సిన అవసరం రాలేదు కాబట్టి స్పందించలేదు. ఎస్, స్పందించాల్సిన అవసరం రాలేదు కాబట్టి స్పందించలేదు. మేబీ సరే, అది అడగొచ్చు పవన్ కళ్యాణ్ గారు, తప్పలేదు. మీరు కూడా అయోధ్య రామాలయంలో జరిగిన అవినీతి విషయంలో స్పందించండి అని అడగొచ్చు. కానీ మోస్ట్లీ ఇక్కడ నేను అనుకోవటం, అయోధ్య రామాలయంలో అవినీతిని అక్కడ ట్రస్టే పట్టుకుంది, అక్కడ అధికారులే పట్టుకున్నారు, వేరే వాళ్ళు పట్టించడం కాదు. ఎవరో ఆరోపణ చేస్తే అవినీతి బయటికి రాలేదు. ఇప్పుడు తులసి చంద్ గారు లేదా ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు వీళ్ళెవరూ కూడా అవినీతిని బయటికి తీసుకురాలే. అక్కడ జరుగుతున్న అవినీతి మీద అక్కడ అధికారులకు కంప్లైంట్ వచ్చి వాళ్ళు నిఘా పెట్టి కొంతమందిని పట్టుకున్నారు. అక్కడ స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ సిట్ ఎంక్వైరీ దాని మీద నడిపిస్తుంది. కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్ ఆల్రెడీ ఆ ట్రస్ట్కు రాజీనామా చేశారు. కొత్త వ్యక్తిని అక్కడ నియమించారు. అది వెరీ క్లియర్. అక్కడ జరగాల్సిన ప్రక్రియ జరుగుతుంది కాబట్టి దాని మీద పవన్ కళ్యాణ్ గారు స్పందించలేదేమో. ఒకవేళ తులసి చంద్ గారు ఇప్పుడు అయోధ్య రామాలయం అవినీతి అని ఇంత మాట్లాడుతున్నారు కదా, మరి వక్స్ భూములు అన్యాక్రాంతం అయ్యాయి అన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదు? ఆ ధైర్యం ఎందుకు చేయలేదు? ఇప్పుడు ఫాతిమా కాలేజీ గురించి చర్చ జరుగుతుంది హైదరాబాద్లో. నడి చెరువులో కట్టాడు, నేను కడతా, ఇంకో బిల్డింగ్ కూడా కడతా అని ఓవైసీ మాట్లాడుతున్నాడు. దాని మీద ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? పైగా చర్చిలకి కొన్ని డబ్బులు వస్తాయి, అవి మిస్యూజ్ అవుతున్నాయి అనే ఆరోపణలు గతంలో చాలా ఉన్నాయి. అలాంటి దాని మీద తులసి చంద్ ఎప్పుడైనా మాట్లాడారా? ఒక హిందూ మతాన్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు? సరే, ఇది రెండో దానికి క్వశ్చన్. తర్వాత మూడోది ఏమన్నారు? పవన్ కళ్యాణ్కి గద్దర్తో సంబంధాలు ఉన్నాయి, ఒక మాజీ మావోయిస్ట్తో సంబంధాలు ఉన్నాయి. పైగా ఒక టైంలో గద్దర్ కూడా నక్సలైట్లోకి వెళదామనుకున్నాడు. నిజమే, వెళదామనుకున్నాడు అన్న విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు. వెళదామనుకున్న విషయాన్ని ఆయనే చెప్పుకున్నాడు. కానీ అది రాంగ్ రూటు అని తెలుసుకుని ఆ రూట్లోకి వెళ్ళలేదు.
కానీ ఇప్పుడు ప్రశ్నారావణ్ ఆ రాంగ్ రూట్ని సపోర్ట్ చేస్తున్నాడు. ఆ తప్ప ఒప్ప? ఎప్పుడో పవన్ కళ్యాణ్ నక్సలైట్లోకి వెళదామనుకుని వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ప్రశ్నారావణ్ మావోయిస్టులు సపోర్ట్ చేయడం కరెక్ట్ అవుతుందా? ఏమన్నా లాజిక్ ఉందా అండి? పవన్ కళ్యాణ్ ఒక టైంలో నక్సలైట్లోకి వెళదాం అనుకున్నాడు, కానీ వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? అది రాంగ్ రూటు అనుకుని వెళ్ళలేదు. ఒక టైంలో ఆవేశపడ్డాడు కావచ్చు, ఒక టైంలో ఆ భావోద్వేగానికి గురయ్యాడు కావచ్చు, కానీ అది తప్పు, అది తప్పుడు భావన, అది తప్పుడు ఆలోచన, అది చట్ట విరుద్ధం, అది రాజ్యాంగ విరుద్ధం, అది సరైన రూటు కాదు అని అనుకున్నాడు, ఆగిపోయాడు. ఒకవేళ వెళితే తప్పయ్యేది, లేదు వాళ్ళకి సపోర్ట్గా ఉంటే తప్పయ్యేది. కానీ పవన్ కళ్యాణ్ అలా లేడుగా. సరే, గద్దర్తో సంబంధాలు అంటారు. గద్దర్తో పవన్ కళ్యాణ్కి ఏంటండి? అన్ని రాజకీయ పార్టీలతో ఉన్నతో సంబంధాలు ఉన్నాయి. బీజేపీ నాయకులకి సంబంధాలు ఉన్నాయి, కాంగ్రెస్ నాయకులకి సంబంధాలు ఉన్నాయి, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, టీడీపీ పార్టీ వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి, అందరికీ సంబంధాలు ఉన్నాయి గద్దర్తోటి. అది వేరే విషయం. అతను నక్సలైట్ జీవితం నుంచి ప్రజా జీవితంలోకి వచ్చిన తర్వాత, అతను ఒక కళాకారుడిగా ఉన్న తర్వాత అందరితో సంబంధాలు ఉన్నాయి. నాకు తెలుసు తులసింది గారికి కూడా గద్దర్తో సంబంధాలు ఉండుంటాయి. నాకు కూడా ఉంది సంబంధం గద్దర్తో. అంటే ఆయన అంటే నాకు గౌరవం. ఆయన 1-2-3 సార్లు ఒక జర్నలిస్ట్గా కలిశాను. ఆయన కొన్ని ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆయన కలిశాను, అది వేరే విషయం. ఆయన నక్సలైట్గా ఉన్నప్పుడు ఆయనతో ఉన్నామా? లేదుగా. ఆయన నక్సలైట్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన పాటలు పాడుతున్నప్పుడు ఆయన పాటలు బాగుండేవి, వినేవాళ్ళం. ఆయన ఎదురొచ్చినప్పుడు నమస్తే పెట్టేవాళ్ళం. పెద్ద ఆయన కంటే ఆయన గౌరవించే వాళ్ళం, ఒక కళాకారుడిగా ఆయన్ని. ఇప్పుడు అతనితో పవన్ కళ్యాణ్ సంబంధాలు ఉన్నాయి కాబట్టి ప్రశ్నారావణ్ మావోయిజాన్ని సపోర్ట్ చేయడం కరెక్ట్ అయిపోద్దా? హిడ్మా ఎన్కౌంటర్ని సపోర్ట్ చేయటం, హిడ్మా ఎన్కౌంటర్కి వ్యతిరేకంగా మాట్లాడటం, హిడ్మాని సపోర్ట్ చేస్తూ మాట్లాడటం, హిడ్మాని హీరోగా చిత్రీకరించడం కరెక్ట్ అవుతుందా? ఏమన్నా సంబంధం ఉన్న లాజిక్లేనివి. సో అంతిమంగా ఇక్కడ ఒకటేనండి, ప్రశ్నారావణ్ని బాధితుడిగా చూపించే వర్షంలో తులసిచంద్ గారు వీడియోలు చేస్తున్నారు. ఇక్కడ ప్రశ్నారావణ్ బాధితుడు ఈ దేశం మీద ప్రేమ లేదన్నవాడు. ఇప్పుడు నేనేమంటానంటే, సరే మావోయిస్ట్ భావజాలానికి సపోర్ట్ చేసినా సరే అది పక్కకు తీసుకుందాం, అది వేరేగా తీసుకుందాం. అందుకని మన దేశంలో చాలామంది మావోయిస్టు సింపథైజర్స్ ఉన్నారు. సరే అది కూడా పక్కన పెట్టేసి ఫస్ట్ ఈ దేశం మీద ప్రేమ లేదన్నాడు, ఈ దేశం మీద ప్రేమ లేదన్నాడు. ఆ పాయింట్కి వద్దాం. ఈ దేశం మీద ప్రేమ లేదన్నవాడు వాడు ఏ భావజాలం అన్నా నమ్మనివ్వండి, ఫస్ట్ వాడి బాధితుడు ఎట్ట అవుతాడు నాకు చెప్పండి. వాడు ఏ భావజాలం కానీ, నాస్తిక భావజాలం కానివ్వండి, హేతువాద భావజాలం కానివ్వండి, లేదు ఒక మతాన్ని నమ్మనివ్వండి, ఒకరిని దేవుని నమ్మనివ్వండి, లేదు వాడు మావోయిజాన్ని ఫాలో కమ్మనండి, ఏదైనా ఫాలో కమ్మనండి, అది అసలు పాయింటే కాదు. బేసిక్ పాయింట్, వాడు ఈ దేశాన్ని ప్రేమించట్లేదు, ఈ దేశం మీద ప్రేమ లేదు. అట్లాంటి వాడికి ఈ దేశంలో బాధితుడు అంటారా వాడిని? అలాంటి వ్యక్తిని ఏమన్నా కామన్ సెన్స్ ఉందా? మళ్ళీ ఇన్ని సంవత్సరాల జర్నలిజం, అన్ని సంవత్సరాల జర్నలిజం అని చెప్పుకుంటారు. ప్రజా సమస్యల మీద మాట్లాడినప్పుడు తులసిచంద్ గారికి మా సపోర్ట్ కూడా ఉంటుంది. కానీ ఇలా పిచ్చిగా తిక్కగా ఇలాంటి వ్యక్తుల్ని దేశద్రోహులుగా ఉన్న వాళ్ళని వెనకేసుకొస్తే ఉండదు. థ్యాంక్ యూ.